ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12-13 వచనములు ధ్యానిద్దాం. నేనే మిమ్మును ఓదార్చువాడును, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధపెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయను? ఆమేన్. ఎవరో నిన్ను ఏదో అంటున్నారని బాధపడి చింతించాల్సిన అవసరము అస్సలు లేదు. మరణించే మనిషికి తృణమాత్రమైన ఊపిరి వంటి నరునికి మనం ఎందుకు భయపడాలి? మనము ఆకాశములను వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన సృష్టికర్తకై భయపడాలి కానీ ఈ మానవులకి మనము ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరము లేదు. దేవాది దేవుడు ఆయన అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. మానవులని ఎంతవరకు నువ్వు గౌరవిస్తూ ఉండాలే తప్ప వారేదైనా చిక్కులు పెట్టే మాటలు మాట్లాడినప్పుడు, వారేదైనా ఇబ్బందికరమైన దూషణ మాటలు నిన్ను మాట్లాడినప్పుడు నీవు భయపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ఓదార్చువాడుగా ఉన్నాడు. మిమ్మల్ని ఓదార్చువాడని నేను అంటూ ఉన్నాడు. నరులు కొంతసేపు ఓదారుస్తారు, కొంతసేపు ముందు ఓదారుస్తారు, మళ్ళీ వెనకెళ్ళి హేళన చేస్తారు. అట్టివారిని గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదు. అట్టివారు నాశనముని కోరుకుంటారు అని చెప్తూ ఉన్నాడు. నేనైతే మిమ్మల్ని సంపూర్ణంగా ఓదారుస్తాను, నాపైన విశ్వాసం కలిగి ఉండండి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవెవరైనా మాటలకు ఇబ్బంది పడి బాధపడి వేదన చెందుతున్నావేమో, నీవు భయపడవద్దు. నేనే మిమ్మల్ని ఓదార్చువాడని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రాలు నాయన. మమ్మ ఓదార్చేవాడివి నీవి, మా సృష్టికర్తవు నీవు నాయన. అయా మమ్మల్ని అమరత్వములోనికి నడిపించగలిగిన వాడివి నీవి. నీ యందు మేము విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి శ్రద్ధ కలిగి అయా నీ వాక్య ధ్యానములోను నాయన నిన్ను స్తుతించుటలోను నాయన మేము విడిచిపెట్టక ఉండుటకు సహాయం చేయండి. వినుచున్న వారికి నీ మాకును ప్రభువా మీ ఓదార్పుని సహాయం చేసి, మీ జ్ఞానమును సహాయం చేసి, మీ యందు విశ్వాసము కలిగి సంపూర్ణంగా ఉండుటకు సహాయము చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.